హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ వచ్చేసి మనకు ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీస్ అనే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ సంబంధించిన కంపెనీ నుంచి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్ గైస్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్లో చేరగానే 2,40,000 శాలరీ ఉంటుంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా అప్లై చేయాలి వాటన్నిటి గురించి కూడా. సో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అంటే మనకు యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకొని కింద లాస్ట్ సెక్షన్‌లో వాట్ కెన్ యూ సే ఎనీథింగ్ అంటే నన్ను అన్నప్పుడు మన ఛానల్ నేమ్ అయితే మీరు అందుట్లో రాయండి. ఓకే. సో దట్ మీరు ఎవరైనా సెలెక్ట్ అయితే వాళ్ళు నాకు మెయిల్ చేస్తారు. ఆ మెయిల్ నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో నేను ప్రమోట్ చేసుకుంటా. అంటే మీరు సెలెక్ట్ అయ్యారు మన ఛానెల్ నుంచి ఈ జాబ్ వీడియో పోస్ట్ చేశాను. సో మన ఛానెల్ వ్యూవర్స్ అప్లై చేసి సెలెక్ట్ అయ్యారని చెప్పి నేను పోస్ట్ చేసుకోవడానికి ఆ చిన్నది మన ఛానెల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఓకే. వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీస్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పేస్ట్ చేశాను. సో ఇలా ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కెరియర్స్ డ్రాప్ డౌన్ ఉంది కదా! కెరియర్స్ పైన క్లిక్ చేయండి. కెరియర్స్ పైన క్లిక్ చేస్తే మీకొచ్చేసి ఇక్కడ జాబ్ రిలేటెడ్ ఓపెనింగ్స్ అయితే కనిపిస్తాయి. సో లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకైతే యాక్చువల్‌గా ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏంటి అసలు ఏ పొజిషన్‌కి ఓపెనింగ్ ఉందనేది కూడా కనిపియడం జరుగుతుంది. సో ఇక్కడ మనకొచ్చేసి ప్రెజెంట్ హైరింగ్ ఏదైతే ఉందో ఇంకా కరెంట్‌లీ హైరింగ్ అని ఉందిగా బిజినెస్ డెవలప్‌మెంట్ అనే పొజిషన్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో వచ్చేసి దీని వ్యూ అండ్ అప్లై అనే దానిపైన క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో యాక్చువల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇట్స్ లోడింగ్ గైస్. సో వెయిట్ ఫర్ ఎ మినిట్ లోడ్ అయ్యింది. సో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే రోల్ చూసుకుంటే బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ అనే పొజిషన్‌కి మనకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇన్‌సైడ్ సేల్స్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట ఇది. ఇన్‌సైడ్ సేల్స్ అనే ఎడ్‌టెక్ సంబంధించిన రోల్ అన్నమాట. ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే ఈ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్ సంబంధించింది. డిపార్ట్మెంట్ చూసుకుంటే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్. అలాగే మనకు ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసి ఫుల్ టైమ్ ఉంటుంది. 6 డేస్ వర్కింగ్ అన్నమాట. రోల్ కేటగిరీ వచ్చేసి బీడీఏ స్లాష్ సేల్స్ అన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్‌కెళ్ళిపోతే జనరేట్ రెవెన్యూ అండ్ మేక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఐబిక్స్ ఐక్యూటీ గ్రోత్ అని చెప్తున్నారు. సో మీరైతే రెవెన్యూ జనరేట్ చేయాల్సి ఉంటుంది. హ్యూజ్ ఇంపాక్ట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. బై డెవలపింగ్, మెయింటైనింగ్ కస్టమర్ రిలేషన్‌షిప్ అండ్ పొజిషనింగ్ ఐబిక్స్ ఐక్యూటీ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్. సో ఐబిక్స్ ప్రొడక్ట్స్ గురించి మీరు మార్కెట్‌లో చెప్పాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేసి హ్యూజ్ ఇంపాక్ట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇన్‌బౌండ్ ఆన్ అవుట్‌బౌండ్ కస్టమర్ కాల్స్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సేల్స్. సో ఏవైతే ఇన్‌బౌండ్ కాల్స్ అంటే మీకు కాల్స్ వస్తాయో వాటి గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ క్వెరీస్ అని రిజాల్వ్ చేసేసి దాంతో ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి దాన్ని లీడ్ లాగా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అవుట్‌బౌండ్ కస్టమర్ కాల్స్ అంటే కోల్డ్ కాలింగ్ అనమాట. మీకు ఒక లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికి కాల్ చేసి ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో మా ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ కోర్సెస్ మేమైతే చెప్తున్నాం. ఈ కోర్స్ మీరు ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి మీరు అవుట్‌బౌండ్ కాల్ చేసి వాళ్ళ కస్టమర్స్‌కి, స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెయింటైన్, బిల్డ్ అండ్ అప్డేట్ కాలింగ్, మెయిలింగ్ డేటాబేసెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీరు మెయిలింగ్ డేటాబేసెస్ ఇవన్నీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ అండ్ డిఫరెంట్ టూల్స్ టు ఇంక్రీజ్ ద సేల్స్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. మీరు రీసెర్చ్ కూడా చేయాలి టూల్స్ పైన. బిజినెస్ ఆపర్చునిటీ ఎలా వస్తుంది? ఏ టూల్స్ బాగా పనిచేస్తున్నాయి అవన్నీ కూడా. డెమాన్‌స్ట్రేట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ రిఫైన్‌మెంట్, స్ట్రెంథెనింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్. రెగ్యులర్ ఫాలో అప్ విత్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అలాగే న్యూ కస్టమర్స్ తోటి రెగ్యులర్ ఫాలో అప్ చేసి వాళ్ళకి ఏం కావాలనే దాని గురించి కూడా కనుక్కుంటూ ఉండాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోతే 0-2 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. ప్రిఫరబ్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీస్ పైన ఎవరికైతే ఎక్స్‌పోజర్ ఉందో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏజ్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. డిగ్రీ. ఓకే. సో స్కిల్స్ చూసుకుంటే గ్రోత్ మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. విల్లింగ్‌నెస్ టు లెర్న్ ఉండాలా. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా. దాంతో ఫ్లూయెంట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటే సరిపోతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్. అలాగే మినిమమ్ నాలెడ్జ్ వచ్చేసి ఆఫీస్ అండ్ ఎక్సెల్ ఉండాలా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే క్లయింట్ ఎంగేజ్‌మెంట్ అండ్ ఫాలో అప్స్ అనమాట. తెలుగు వస్తే సరిపోతుంది గైస్. ఇంగ్లీష్ కూడా ఉండాలా. సాలరీ చూసుకుంటే 2.4 సీటీసీతో పాటు మనకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ అప్లై ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. సో ఎలా అప్లై చేయాలనే క్లియర్‌గా మనకైతే ఒక గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీస్ అని ఉంది కదా! సో ఇది వచ్చేసి మనకు దీనికి సంబంధించిన గూగుల్ ఫార్మ్ అనమాట. మీ ఈమెయిల్ ఐడీ ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఏదైతే ఓపెన్ చేస్తారో మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఏజ్ వచ్చేసి మీది ఏ ఏజ్ అనే క్రైటీరియా సెలెక్ట్ చేసుకొని లాంగ్వేజ్ ఏది ఉందో మీరు నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకొని, హిందీ అయితే హిందీ. అలాగే ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషరా? లేకుంటే మోర్ దెన్ 2 ఇయర్సా? అది దానిపైన మ్యారిటల్ స్టేటస్ కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకొని, దాని తర్వాత మీ హైయెస్ట్ నేటివ్ ప్లేస్ ఏది? మీ ప్లేస్ ఏది టైప్ చేయండి ఇక్కడ. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది? గ్రాడ్యుయేషనా? ఎంబీఏనా? ఎంసీఏనా? దాని గురించి. అలాగే ఇక్కడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్
దిస్ జాబ్ అన్నప్పుడు మీరు యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకొని, దాని తర్వాత రెజ్యూమ్ మీ అప్‌డేటెడ్ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి. అది కూడా మనకొచ్చేసి పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేయండి. మాక్సిమం 1 ఎంబీయే ఉండాల. దాంతో పాటు ఇక్కడ లాస్ట్‌లో నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాంట్ టు కన్వే ఎనీథింగ్ అన్నప్పుడు ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి గైస్. సో, ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అంటే ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ మెన్షన్ చేయండి. సో దట్ వీళ్ళు సెలెక్ట్ అయితే గనక వాళ్ళు నాకు ఈమెయిల్ చేసి వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి సో, అప్పుడు నేను మన టెస్టిమోనియల్ లాగా మన యూట్యూబ్ ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. సో అండ్ సో పర్సన్స్ నేను ఇక్కడ ఈ జాబ్ పొజిషన్‌కి నేనైతే యూట్యూబ్‌లో చెప్పానో దానికి సెలెక్ట్ అయ్యారని చెప్పి నేను పోస్ట్ చేసుకుంటా. అంతకు మించి వేరేదేం లేదు. సో, ప్రతి ఒక్కరు ఇక్కడ మెన్షన్ చేయండి. తెలుగు ఉద్యోగ సందేశాలని యూట్యూబ్ ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. ఓకే గైస్. సో, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ మనకు టోటల్‌గా 60 వేకెన్సీస్‌తో మన ముందుకు బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ అనే పొజిషన్‌కి ఐబిక్స్ కోడిఫై టెక్నాలజీస్ వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా గైస్. ఏమైనా కామెంట్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. హావ్ ఎ గ్రేట్ డే.